డే స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్. ఇవాళ మీకు మీ 3 సబ్జెక్ట్ అయినటువంటి పిహెచ్సి ప్రైమరీ హెల్త్ కేర్ అనే సబ్జెక్ట్లోంచి ఇంపార్టెంట్ టాపిక్ ప్రథమ చికిత్స ఫస్ట్ ఎయిడ్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ అంటే ఏమిటి? ఇట్ ఈస్ ద ఇనిషియల్ స్టార్టింగ్లో ఇచ్చేదన్నమాట. ఇనిషియల్ అసిస్టెన్స్ ఆర్ ట్రీట్మెంట్ గివెన్ టు ఎవరికి ఇస్తాము? సమ్ వన్ హూ ఈజ్ ఇంజ్యూర్డ్ ఆర్ సడన్లీ ఇల్. అకస్మాత్తుగా ఇల్ అయితే, వ్యాధిగ్రస్తుడు అయితే కనుక, లేదా ఇంజ్యూర్డ్ గాయమైతే కనుక ఇచ్చేటువంటి దాన్ని ఏమంటాం మనం? ట్రీట్మెంట్ని ఫస్ట్ ఎయిడ్ అంటాం. ఎందుకు ఇస్తాం? వాట్ ఈర్ ద ఎయిమ్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్? ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి ఉన్నటువంటి ఎయిమ్స్ ఏమిటి? ఏమిటి అంటే ఫస్ట్ వన్ ఏంది? టు ప్రిజర్వ్ ద లైఫ్, ప్రాణాన్ని కాపాడడానికి. టు ప్రిజర్వ్, కాపాడడానికి లైఫ్ని. ఇంకొకటి ఏంది? టు ప్రివెంట్ ద వర్సనింగ్ ఆఫ్ వన్స్ మెడికల్ కండిషన్. ఒక మనిషి యొక్క కండిషన్, ఏ కండిషను? హెల్త్ కండిషన్ అనేది వర్సనింగ్ అంటే ఇంకా తీవ్రతరం కాకుండా ప్రివెంట్ చేయడానికి మనము చేసేటువంటి ఫస్ట్ ఎయిడ్ అనమాట. ఇంకొకటి ఏంది? టు ప్రమోట్ రికవరీ, త్వరితంగా రికవర్ కావడానికి, వీలైనంత ఫాస్ట్గా రికవర్ కావడానికి చేసేటువంటి ఫస్ట్ ఎయిడ్. ఇంకొకటి టు హెల్ప్ టు ఎన్ష్యూర్ సేఫ్ ట్రాన్స్పోర్టేషన్ టు ద నియరెస్ట్ హెల్త్ కేర్ ఫెసిలిటీ. దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రి, హెల్త్ కేర్ ఫెసిలిటీ అంటే ఏంది? హెల్త్ గురించి ఉండేటువంటి ఏదైనా ఒక సెంటర్, ఇట్ మే బి హాస్పిటల్, క్లినిక్, నర్సింగ్ హోమ్, ఏదైనా కావచ్చు. అక్కడికి ఏం చేయాలి? సేఫ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏదో విధంగా ట్రాన్స్పోర్ట్ చేయడం కాదు. సేఫ్ అంటే ట్రాన్స్పోర్ట్ అయ్యేటప్పుడు, రవాణా అయ్యేటప్పుడు అతనికి ఎటువంటి అపాయం కాకుండా సేఫ్లీ వెళ్ళాలి. ఇవన్నీ చేయడానికి అంటే మనము ఎయిమ్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ అంటాం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్? ఫస్ట్ ఎయిడ్ యొక్క పర్పస్ ఏమిటి? టు సస్టైన్ లైఫ్, లైఫ్ కాపాడడానికి. టు ప్రివెంట్ సఫరింగ్, సఫరింగ్ అంటే ఇబ్బంది పడడం, బాధపడడం, భరించడం అవి అనేది ప్రివెంట్ చేయడానికి. టు ప్రివెంట్ సెకండరీ కాంప్లికేషన్స్. సెకండరీ కాంప్లికేషన్స్ అంటే ఏంది? కాంప్లికేషన్స్ అంటే దుష్పరిణామాలు. ఏదన్నా సంఘటన జరిగింది, దానివల్ల అయ్యేటువంటి తీవ్రమైనటువంటి పరిణామం ఏమంటాం మనము? కాంప్లికేషన్ అంటాం. దాంట్లో మళ్ళీ సెకండరీ అంటే ఏంది? ఏదైనా సంభవించింది, దాన్ని మనము నివారించలేదు, అప్పటికి మనము జాగ్రత్త పడలేదు, తద్వారా మరల ఇంకొక ఏదన్నా దుష్పరిమాణం ఏర్పడవచ్చు. దాన్ని ఏమంటాం మనం? సెకండరీ కాంప్లికేషన్. ఉదాహరణకి ఇప్పుడు స్కిన్ పైన ఎలర్జీ ఉందనుకుందాం. ఎలర్జీ అంటే ఇక్కడ ఏమవుతుంది? దురద పెడుతుంది. దురద పెట్టినప్పుడు, గోకినప్పుడు ఏమవుతుంది? గోర్లు పెద్దగా ఉండి గోకితే ఆ ప్రాంతంలో పై గోరు వలన చర్మం పై పొర లేవచ్చు. లేచినప్పుడు ఏమవుతుంది? రెండవ పొర అనేది బయటికి ఎక్స్పోజ్ అవుతుంది. ఎక్స్పోజ్ అయిన పొరకి బయట నుంచి గాల్లో ఏదైనా బ్యాక్టీరియా ఉందనుకుందాం, అది వచ్చి లోన కూర్చుంది. అప్పుడు ఏమవుతుంది? ఇన్ఫెక్షన్ అవుతుంది, వాపు వస్తుంది, చీమ ఏర్పడుతుంది, పెద్ద పుండు అయిపోతుంది. దురద అనేది మొదటి లక్షణం. ఇప్పుడు ఏమైంది? అది పెద్ద పుండు అయిపోయింది. దాన్ని ఏమంటాం మనము? సెకండరీ కాంప్లికేషన్స్. అంటే ఏంది? మొదట ఉన్నదాన్ని మనము నెగ్లెక్ట్ చేస్తే వచ్చేటువంటి తదుపరి తీవ్ర పరిణామం ఏమంటాం మనము? సెకండరీ కాంప్లికేషన్స్. ఇంకొకటి టు ప్రమోట్ స్పీడీ రికవరీ. వీళ్ళంత తొందరగా మనం వారిని ఏం చేయాలి? రికవర్ చేయించాలి, నయం కావాలి, వాళ్ళకి కోలుకోవాలి. అలా చేయడానికి పర్పస్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ అంటాం. సో ఫస్ట్ ఎయిడ్లో మనము ఏం చేయాలి, ఏం చేయకూడదు, వాట్ ఆర్ ద డూస్ అండ్ వాట్ ఆర్ డోంట్స్, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు. ఏం చేయాలి? ఫస్ట్ వాడు మాస్క్ వేసుకోవాలి, గ్లోవ్ వేసుకోవాలి, హెడ్ కవర్ అండ్ ఆల్సో యాప్రాన్ వేసుకోవాలి. ఏం చేయకూడదు అంటే ప్రిస్క్రైబ్ మెడిసిన్, వెంటనే మనం మందులు రాయకూడదు. ఫస్ట్ మనము వాళ్ళని కాపాడాలి. ఫస్ట్ యూ హావ్ టు సేవ్ దెమ్. డిక్లేర్ డెత్, మీరు అక్కడ వాళ్ళకి డెత్ అయినట్టు చెప్పకూడదు అన్నమాట. ఇవి చేయకూడదు. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్, సూత్రాలు ఏమిటి? ఫస్ట్ ఇది ఏంది? కాల్ ఫర్ హెల్ప్. వీలైతే కాల్ చేయండి. ఎవరికి? 108కి కాల్ చేయడం. కామ్లీ టేక్ చార్జ్. ఎటువంటి
ఏమంటారు, అది సీన్ క్రియేట్ చేయకుండా, ఆందోళన చెందకుండా కామ్గా ఉండి ఆ యొక్క స్థితిని మీరు మీ చేతిలోకి తీసుకోవాలి, కంట్రోల్ తీసుకోవాలి మీరే. నేను తీసుకుంటున్నాను చెప్పేసి చెక్ ద సీన్ అండ్ ద కాజువాలిటీ. అక్కడ ఉన్నటువంటి సీన్ ఏమిటి, ఎలా ఉంది, ప్రమాదం జరిగిందా, గాయమైందా, కాలిందా, దెబ్బ తాకిందా, కింద పడ్డా, ఏదో ఉంటాయి కదా. సో అది ఏంది చూడండి, సీన్ ఏంది. అండ్ కాజువాలిటీ అంటే పేషెంట్ చూడండి. కేర్ఫుల్లీ అప్లై ఫస్ట్ ఎయిడ్. ఫస్ట్ ఎయిడ్ చికిత్సని చాలా జాగ్రత్తగా అప్లై చేయాలన్నమాట. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ ఏమిటి? ప్రిజర్వ్ ద లైఫ్ని కాపాడాలి. ప్రివెంట్ కండిషన్ ఫ్రమ్ గెట్టింగ్ వర్స్. కండిషన్ ఇంకా వర్స్ కాకుండా ప్రివెంట్ చేయడము. ఇంకొకటి తొందరగా రికవర్ చేయించడం. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్. ఫస్ట్ ఎయిడ్లో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్, ఉద్దేశాలు ఏమో చూద్దాం మనం. టు అండర్స్టాండ్ యువర్ ఓన్ ఎబిలిటీస్ అండ్ లిమిటేషన్స్. మన యొక్క సామర్థ్యాలు ఏమిటి, మన యొక్క లిమిటేషన్స్ అంటే ఏంది, పరిమితులు ఏమిటి, పరిధులు ఏమిటి మనం తెలుసుకోవాలి. ఏదో చేసేస్తాం అనేది కాకుండా మన ఉద్దేశం ఏంది, మన సామర్థ్యం తెలుసుకోవాలి మనం ముందే. మనం ఫస్ట్ ఏం చేయాలి మనము, టు స్టే సేఫ్ అండ్ కామ్ ఎట్ ఆల్ టైమ్స్. అన్ని సమయాల్లో మనం ఏం చేయాలి, సేఫ్గా ఉండాలి, అట్ సేమ్ టైం కామ్గా ఉండాలి. మీరు అక్కడ పానిక్ చేయడము, భయపెట్టడం లాంటివి చేయకూడదు. టు అసెస్ ఎ సిచ్యువేషన్ క్విక్లీ అండ్ కామ్లీ అండ్ సమ్మన్ ద అప్రోప్రియేట్ హెల్ప్ ఇఫ్ నెసరీ. సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది మనము చాలా క్విక్లీ, తొందరగా అంచనా వేయాలి. అదేవిధంగా కామ్లీ అంటే ఏదో మనము ఆదుర్దాపడము, హైరాణ పడడం కాకుండా చాలా స్లోగా చేయాలన్నమాట. అండ్ సమ్మన్ అప్రోప్రియేట్ హెల్ప్, కరెక్ట్గా ఉన్నటువంటి హెల్ప్ అంటే 108కో నర్సింగ్ కేర్కో వెంబడే మనము పిలవాలన్నమాట. టు అసిస్ట్ ద కాజువాలిటీ అండ్ ప్రొవైడ్ ద నెససరీ ట్రీట్మెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ అదర్స్ ఇఫ్ పాసిబుల్. గాయపడిన వాడిని అసిస్ట్ చేయడము, దాంతోపాటు అవసరమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడం. ఎట్లా? విత్ ద హెల్ప్ ఆఫ్ అదర్స్ ఇఫ్ పాసిబుల్. అక్కడ ఎవరైనా వేరే వాళ్ళు ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకొని వీలైనంత చికిత్సని అందించడం. టు పాస్ ఆన్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ టు ద ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆర్ టు ద పర్సన్ హూ టేక్స్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద కాజువాలిటీ. అంటే ఇక్కడ ఎమర్జెన్సీ సర్వీస్ ఇస్తారు కదా, వాళ్ళు ప్రమాదంలో గాయపడినప్పుడు ఇచ్చేటువంటి చికిత్స ఇచ్చేవారు, వారికి వీలైనంత తొందరగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, సమాచారాన్ని ఇవ్వాలి. లేదా ఎవరైతే ఆ పేషెంట్ను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడో వారికన్నా సమాచారాన్ని అందవేయాలి. ఇంకా టు బీ అవేర్ ఆఫ్ యువర్ ఓన్ నీడ్స్. నీ యొక్క అవసరాలు ఏమిటో మనకు పూర్తిగా అవగాహన అయి ఉండాలన్నమాట. ఇది ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ ఇందులో ఏముంటుందంటే ఫిలాసఫీ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్. ఫస్ట్ ఎయిడ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఇక్కడ ఏంది, మెయిన్ మనకి సూత్రాలు ఏముంటాయి, ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి అంటే 4 ఉంటాయి. ఏవేవి? ఎయిర్వే, బ్రీతింగ్, సర్క్యులేషన్ అండ్ బ్లీడింగ్. ఈ 4 చూసుకోవాలి మనం. పేషెంట్కి ఎయిర్వే, శ్వాసనాళం అనేది సరిగ్గా ఉందా, ఏమైనా అడ్డంకులు ఉన్నాయా, లోనేమైనా ఇరికిందా చూసుకుంటాం. సర్క్యులేషన్, పేషెంట్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉందా లేదా, బ్రీతింగ్, ఊపిరి ఆడుతుందా లేదా, కంట్రోల్ ఆఫ్ బ్లీడింగ్, ఏదైనా గాయమైంది అనుకున్నాం అక్కడ మనకు ఎటువంటి బ్లీడింగ్ అవుతుందో చూసుకొని బ్లీడింగ్ని కంట్రోల్ చేయాలి. రక్తస్రావాన్ని కంట్రోల్ చేయడం కూడా ఫిలాసఫీ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్. సో ఫస్ట్ ఎయిడ్ ఇచ్చే మనిషిని ఏమంటాం మనము? ఫస్ట్ ఎయిడర్ అంటాం. ఫస్ట్ ఎయిడర్ అంటే ఎవరు? హూ గివ్స్ ఫస్ట్ ఎయిడ్. తమ చికిత్స ఇచ్చే మనిషిని మనము ఫస్ట్ ఎయిడర్ అంటాం. సో ఎవరది? ఎనీ పర్సన్ హూ హ్యాస్ రిసీవ్డ్ ఏ సర్టిఫికేట్ ఫ్రమ్ an authorized training body indicating that he or she is qualified to render first aid. వాళ్ళెవరు అంటే ఎవరికైతే ఒక సంస్థ నుంచి ఒక పత్రం లభించింది, ఏమని వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ ఇవ్వగలరు అని ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే ఫస్ట్ ఎయిడ్ చేయాలన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ యొక్క లక్షణాలు ఏముంటాయంటే అసెస్ సిచ్యువేషన్ క్విక్లీ అండ్ కామ్లీ. సిచ్యువేషన్ని చాలా ఫాస్ట్గా, కామ్గా అంచనా వేయాలి. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ ఎనీ కాజువాలిటీస్ ఫ్రమ్ డేంజర్. ప్రమాదం నుంచి మనల్ని కాపాడుకోవాలి, అట్ సేమ్ టైం వారిని కాపాడాలి.
నెవర్ పుట్ యువర్ సెల్ఫ్ అట్ రిస్క్, అంటే వారిని కాపాడేషంతో తనకు తానుగా రిస్క్లోకి పడకూడదు. నెక్స్ట్ వన్, ప్రివెంట్ క్రాస్ కంటామినేషన్ బిట్వీన్ యువర్ సెల్ఫ్ అండ్ ద కాజువాలిటీ యాజ్ బెస్ట్ యాజ్ పాసిబుల్. అంటే ఇక్కడ పేషెంట్కి మరియు మనకి అంటే ఫస్ట్ ఇచ్చేవారికి మధ్యలో ఎటువంటి ఇన్ఫెక్షన్ అనేది సంక్రమించకుండా జాగ్రత్త పడాలన్నమాట. అంటే మనం ఏం చేయాలి, మాస్క్ గ్లౌజ్ ధరించిన తర్వాతనే ఫస్ట్ ఎయిడ్ చేయాలి. కంఫర్ట్ అండ్ రీఅష్యూర్ కాజువాలిటీస్ అంటే ఏంది, కాజువాలిటీస్ అంటే గాయపడిన వాళ్ళు, వారి మనము కంఫర్ట్ సౌకర్యవంతంగా చేయాలి. రీఅష్యూర్ వాళ్ళకి ధైర్యం చెప్పాలి, ఏదో అయిపోతుంది అనకుండా వాళ్ళు మనం ధైర్యం చెప్పాలన్నమాట. అసెస్ ద క్యాజువాలిటీ, వాడిని మనం అంచనా వేయాలి, వాడు ఎలా ఉన్నాడు, వాడికి గాయమైందా, ఎటువంటి వ్యాధి ఉంది, నేచర్ ఆఫ్ ఇల్నెస్, ఎటువంటి వ్యాధి చూసుకోమనం. గివ్ ఎర్లీ ట్రీట్మెంట్, వీలైనంత ఎర్లీగా మనం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నమాట, టైం వేస్ట్ చేయకుండా. ఓకే, కావాలంటే ఏం చేస్తాం, మనము 100కి లేదా 108కి ఫోన్ చేస్తాం. నౌ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్? ఫస్ట్ ఎయిడ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది? ఇంపార్టెన్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ ఈజ్ టు ప్రొవైడ్ క్విక్ మెడికల్ ట్రీట్మెంట్ అంటిల్ ప్రొఫెషనల్ అసిస్టెన్స్ అరైవ్స్. అంటే ఎందుకంటే ప్రొఫెషనల్ అంటే హాస్పిటల్ నుంచి డాక్టర్లు వచ్చేదాకా మనం ఏం చేయాలి, క్విక్ త్వరితంగా ఇచ్చే చికిత్స చేయాలన్నమాట. ఫస్ట్ ఎయిడ్ హెల్ప్స్ ఎన్ష్యూర్ దట్ రైట్ మెథడ్స్ ఆఫ్ అడ్మినిస్ట్రింగ్ మెడికల్ అసిస్టెన్స్ ఈస్ ప్రొవైడెడ్. సరైన పద్ధతిలో మాత్రమే చికిత్సని అందేట్టు చేయడం. ఇంకోటి, నాలెడ్జ్ ఇన్ ద ఫస్ట్ ఎయిడ్ ఆల్సో బెనిఫిట్స్ ద ఇండివిజువల్ దెమ్సెల్వ్స్. మనకు కూడా అది ఉపయోగపడుతుంది నాలెడ్జ్ అనేది. ఇట్ అఫోర్డ్స్ పీపుల్ విత్ ఎబిలిటీ టు ప్రొవైడ్ హెల్ప్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది, అర్జెంటుగా ఉంది, ప్రమాదకరమైన స్థితి వచ్చింది అనుకుందాం, అటువంటి సిచ్యువేషన్లో మనము ఎటువంటి హెల్ప్ ఇవ్వచ్చు అనేది మనకు ఒక సామర్థ్యం వచ్చేస్తుంది. ఉదాహరణకి పాము కాటు, తేలు కాటు, కుక్క కాటు, విషం మింగడము, మునిగిపోవడము, ఏదైనా కాలడము, ఇటువంటివి ఉంటాయి కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. ఏదైనా పొరపాటున తాగేయడము, పిల్లలు ఉంటారు కదా పొరపాటు తెలియకుండా ఏదైనా తాగేస్తారు, కిరోసిన్ లాంటిది. అటువంటి సిచ్యువేషన్లో మనం ఎటువంటి హెల్ప్ ఇవ్వచ్చు అనేది మనకు ఉపయోగపడుతుంది. దీంట్లో యాక్షన్ ప్లాన్, మనం ఇక్కడ ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి ఎమర్జెన్సీలో. ఫస్ట్ సిచ్యువేషన్ని అంచనా వేయండి, మీ జాగ్రత్త చూసుకోవాలి, వాళ్ళ జాగ్రత్త చూసుకోవాలి. కాజువాలిటీ పేషెంట్ని అంచనా వేయండి, వారికి ట్రీట్మెంట్ చేయండి. తర్వాత ఆ పేషెంట్ను వీలైనంత తొందరగా మనం ఏం చేయాలి, ఆ ప్లేస్ నుంచి ప్రమాదం అయిన ప్లేస్ నుంచి తీసుకెళ్ళి ఎక్కడ చేయాలి, మనము హాస్పిటల్కి లేకపోతే సేఫ్ ఏరియాకి తీసుకెళ్ళాలి. ఉదాహరణకి ఏదైనా ప్రమాదం ఏంటంటే ఇక్కడ సపోజ్ మంటలు బాగా మంటలు ఉన్నాయి, ఇల్లు కాలిపోతుంది. సో మనం ఏం చేయాలి, మనము ఆ కాలుతున్న ప్లేస్ నుంచి వెంటనే సేఫ్ ప్లేస్లోకి ఎంబడే తీసుకుని చేర్చాలన్నమాట. రైట్ ఏ రిపోర్ట్ ఆర్ కమ్యూనికేట్ స్టేటస్, పేషెంట్ యొక్క స్టేటస్ ఏమిటి అనేది రిపోర్ట్ రాయండి, లేకపోతే కమ్యూనికేట్ చేయండి, ఫోన్ ద్వారా సమాచారాన్ని అందవేయండి. సో అసెస్ ద స్కిల్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్. ఫస్ట్ ఎయిడ్ ఉన్నవారికి ఎటువంటి స్కిల్స్, నైపుణ్యం ఉండాలి, ఏముండాలి వాడికి? అబ్జర్వర్, మంచిగా దేనైనా సరే అబ్జర్వ్ చేయాలి, గమనించేటువంటి స్కిల్ బాగా ఉండాలి. లిజన్, మంచిగా వినాలన్నమాట ఏదైనా సరే. ఫీల్, ఏదైనా వాడు ఫీల్ కావాలి, తను పూర్తిగా ఫీల్ అయితేనే అంచనా వేయడానికి బాగా అవసరం పడుతుంది. ఇంకోటి టాక్, మంచిగా మాట్లాడాలి. అంటే ఏంది, ఏదో హడావుడి చేయడం, భయపడడం కాకుండా ఆ కండిషన్లో వారిని స్వాంతం చేకూర్చి ఆందోళన తగ్గించే విధంగా నిదానంగా మాట్లాడడం. టచ్ చేస్తే మనకేమవుతుంది తెలిసిపోతుంది, ఆ నొప్పి ఉందా, వేడిగా ఉందా, చల్లగా ఉందా, స్పర్శ ఉందా లేదా తెలుస్తాయి మనకు. ఇంకొకటి ప్రొవైడ్, వీరంత వారికి ప్రొవైడ్ చేస్తాం, అందిస్తాం, చికిత్స అందించడం. బిల్డ్ ట్రస్ట్, ఇది ఇంపార్టెంట్ వన్. ట్రస్ట్ అంటే ఏంది, నమ్మకం. ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేది మనం ఎప్పుడు అంటే ఇన్ ద ఎమర్జెన్సీలో వాడికి చాలా భయం ఉంటుంది. సో ఆ భయంలో మనం వాడికి ఫస్ట్ ఇవ్వాల్సింది అంటే నమ్మకం ఇవ్వాలి. నేను నీకు చికిత్స చేస్తున్నాను, నీకు ఏమీ కాదు, ధైర్యం ఇవ్వడము, నమ్మకం ఇవ్వడము, మీ వల్ల వాడికి ఎటువంటి ప్రమాదం లేదు అనేటువంటి ట్రస్ట్ని మీరు వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఇవి స్కిల్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడర్.
సో ఫస్ట్ ఏం చేయాలి మనము, ఫోకస్ ఆన్ ద ఏబిసి. ఏబిసి అంటే ఏంది, ఎయిర్ వే, బ్రీతింగ్, సర్క్యులేషన్. అంటే ఏంది, ఎయిర్వే శ్వాసనాళం ఎలా ఉంది, క్లియర్గా ఉందా, ఏమైనా అడ్డంకులు ఉన్నాయా. చాలా మందికి ఏమవుతుందంటే పెద్ద మనుషులు ఉంటారు అన్నమాట, ఎక్కువ ఏజ్ వాళ్ళకి ఏమవుతుంది, నోట్లో ఏమన్నా అన్ని పదార్థాలు, ఉదాహరణకి దంతాలు ఉన్నాయనుకుందాం. దంతాలు ఎలా ఉండొచ్చు పెద్ద మనుషులకి, వాళ్ళకి ఊడిపోవడం వల్ల దంతాలు కట్టుడు పళ్ళు అంటాం, డెంచర్స్ అంటాం, కట్టుడు పళ్ళు ఉండవచ్చు వాళ్ళకి నోట్లో, అవి ఊడిపోయి శ్వాసనానికి అడ్డుపడవచ్చు. ఓకే, లేకపోతే వారికి ఏదైనా ఆకు నమ్మలు అలవాటు ఉంది అనుకుందాం, అది కూడా అడ్డుపడచ్చు శ్వాసనాళానికి. సో ఇట్లా శ్వాసనాళానికి అడ్డుపడకుండా క్లియర్గా ఉందో లేదో చూసుకోవాలి. దాన్ని ఏమంటాం మనం, ఎయిర్వే అంటాం. నెక్స్ట్ ఇది బ్రీతింగ్, శ్వాస ఆడుతుందా లేదా మనం గమనించాలి. ఎట్లా గమనిస్తాం మనము, 2 పనులు చేస్తాం. పేషెంట్ యొక్క ముఖం దగ్గరికి మనం వంగి చెవితో ముక్కు దగ్గర సౌండ్ వింటాం, అట్ సేమ్ టైం కళ్ళతో ఛాతీ యొక్క మూమెంట్స్ చూస్తుంటాం. 2 టైమ్స్ ఒకటే చేస్తాం. ఏం చేస్తాము, చెవి ద్వారా సౌండ్స్ వినాలి ముక్కు దగ్గర, కళ్ళతో ఛాతీ యొక్క మూమెంట్స్ చూస్తుంటాం. దీన్ని మనము బ్రీతింగ్ ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంది, సర్క్యులేషన్, రక్తం యొక్క ప్రసరణ. అంటే ఎట్లా వస్తాం మనం, అది పేషెంట్ యొక్క నాడి గమనిస్తాం. చేతిలో ఉన్నటువంటి నాడి ఉంటుంది కదా మణికట్టు దగ్గర, వి కాల్ ఇట్ యాజ్ రేడియల్ పల్స్. రేడియల్ పల్స్ అంటే ఏంది, మణికట్టు దగ్గర ఉండే నాడి. ఆ పల్స్ మనం వేలతో తాకి చూస్తే మనకు తెలిసిపోతుంది, నాడి కొట్టుకుంటుంది అని అర్థమైంది, బ్లడ్ అనేది సర్క్యులేషన్ అవుతుంది అని అర్థమవుతుంది. ఇట్లా మనం ఈ 3 చూస్తాం, ఏవేవి, ఎయిర్వే, బ్రీతింగ్ అండ్ సర్క్యులేషన్. దాంతోపాటు చివరిది ఏంది, డి అంటే డెడ్లీ బ్లీడ్స్, అంటే తీవ్రంగా అయ్యేటువంటి బ్లీడింగ్, రక్తస్రావం, అది కూడా మనము గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ఏంది 3Bs అన్నాం. ఇంకేమి 3Bs, బ్రీతింగ్, బ్లీడింగ్, బోన్స్ ఏమైనా ఫ్రాక్చర్ అనేవో గమనిస్తాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎమర్జెన్సీ కేర్. ఇక్కడ ఇంకేం చేస్తాం మనం ఎమర్జెన్సీ కేర్లో అంటే, కలెక్ట్ ద డీటెయిల్ హిస్టరీ. ఆ ప్రమాదం జరిగింది కదా, దాని యొక్క సమాచారం మనం పూర్తిగా తెలుసుకోవాలి. సమాచారం తెలుసుకున్న తర్వాత ఆ బాధితుడి యొక్క ఇంజురీ ఉంది, అది గాయం, దాన్ని పూర్తిగా మనము ఎగ్జామిన్ చేయాలి. మన లక్షణాలు ఏమన్నా మనం పూర్తి తెలుసుకోవాలి. వెంబడే మనం డాక్టర్ని కాల్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఎయిడ్ యొక్క గోల్డెన్ రూల్స్, అతి ముఖ్యమైనటువంటి రూల్స్ ఏమిటి, ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటి, డూ ఫస్ట్ థింగ్స్ క్విక్లీ అండ్ క్వైట్లీ వితౌట్ ఫస్ ఆర్ ప్యానిక్. చేసే పని ఎలా ఉండాలంటే ఫాస్ట్గా చేయాలి, క్విక్లీ చేయాలి, క్వైట్లీ అంటే కామ్గా చేయాలి, వితౌట్ ఫస్ ఎటువంటి సీన్ క్రియేట్ చేయడం, భయపెట్టడము అలా కాకుండా కామ్గా, నిదానంగా, నమ్మకంతో చేయాలి. గివ్ ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ ఇఫ్ బ్రీతింగ్ హ్యాస్ స్టాప్డ్, ఎవ్రీ సెకండ్ కౌంట్స్. ప్రతి సెకండ్ కౌంట్ అవుతుంది మనకి చికిత్స అప్పుడు. కాబట్టి వారికి బ్రీతింగ్ ఆగిపోతే ఏం చేయాలి, మనము కృత్రిమంగా శ్వాసని అందించాలి. ఇంకా స్టాప్ ఎనీ బ్లీడింగ్, రక్తస్రావం అవుతుంటే ఆపాలి. గార్డ్ అగైనెస్ట్ ఆర్ ట్రీట్ ఫర్ షాక్, పేషెంట్కి షాక్లోకి వెళ్ళిపోతే తెలుగులో ఏముంటుంది, మనము అపస్మార స్థితి అంటాం. సో అపస్మార స్థితిలోకి వెళ్ళేటప్పుడు మనం వారిని కాపాడాలి. హ్యాండిల్ హిమ్ జెంట్లీ, మనం వారిని జెంట్లీ అంటే చాలా నిదానంగా, స్మూత్గా హ్యాండిల్ చేయాలి. డు నాట్ అటెంప్ట్ టూ మచ్, డూ ద మినిమం, దట్ ఈస్ ఎసెన్షియల్. మరి మీరు విపరీతంగా ఏదో చేసేయాలి, పొడిచేయాలి అనేది కాకుండా వీలైతే తక్కువ చేయండి, కానీ ఏది అవసరమో అది ఖచ్చితంగా చేయండి. ఎందుకు, టు సేవ్ ద లైఫ్. రీఅష్యూర్ ద కాజువాలిటీ అండ్ దోస్ అరౌండ్ అండ్ సో హెల్ప్ టు లెసన్ యాంగ్జైటీ. వారికి యాంగ్జైటీ అనేది తగ్గడానికి, మానసిక ఆందోళన తగ్గించాలి. ఎవరికి, పేషెంట్కు, పేషెంట్ యొక్క చుట్టూ ఉండే వారికి తగ్గడానికి మనం వారికి అష్యూరెన్స్ ఇస్తాం, నమ్మకం కలిగిస్తాం. డు నాట్ అలౌ ద పీపుల్ టు క్రౌస్ అరౌండ్ యాజ్ ఫ్రెష్ ఎయిర్ ఈజ్ ఎసెన్షియల్. గాయపడిన వ్యక్తి చుట్టూ జనం, సమూహం అనేది గుమిగూడి ఉండకూడదు అనమాట. అలా ఉంటే పోతుంది వాడికి ఫ్రెష్ ఎయిర్ అనేది అందదు. అందరిని మనము దూరం జరపాలన్నమాట. వాడికి వీలైనంత వరకు స్వచ్ఛమైన గాలి అందేట్టు చేయాలి.
డు నాట్ రిమూవ్ క్లోత్స్ అన్నెసెసరీ పేషెంట్ యొక్క బట్టలు తీసేయకండి. తీసేస్తే ఏమవుతుంది, చలి వల్ల వాడికి టెంపరేచర్ పడిపోవచ్చు. అరేంజ్ ఫర్ రిమూవల్ ఆఫ్ కాజువాలిటీ టు ద కేర్ ఆఫ్ ఎ డాక్టర్. వీలైనంత వరకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, వీలైనంత తొందరగా మన పేషెంట్ ఏం చేయాలి, ఆ ప్లేస్ నుంచి డాక్టర్ ఉండే ప్లేస్కి తీసుకెళ్ళడం చేయాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ కిట్ అంటాం. అంటే ఏంది, ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి ఉండేటువంటి ఆ పెట్టెని ఏమంటాం మనము ఫస్ట్ ఎయిడ్ కిట్ అంటాం. దాంట్లో ఏమేమి ఉంటాయి, 2 అబ్జర్బెంట్ కంప్రెస్ డ్రెస్సింగ్ చేయడానికి ఉంటాయి, పట్టీలు, బ్యాండేజెస్ ఉంటాయి, క్లాత్ టేప్ ఉంటుంది, స్టెరైల్ ఐ డ్రెస్సింగ్ కంటిన్యూ మూయడానికి కొన్ని డ్రెస్సింగ్ రౌండ్ది ఒకటి, గాజ్ ప్యాడ్ పైన చివర మనకు గాయం పైన ఫస్ట్ ఒకటి మందు పెట్టి చిన్న పట్టి పెడతాం కదా, దాని మీద మనం మళ్ళీ ఇంక పట్టి కట్టేస్తాం, దాన్ని గాజ్ ప్యాడ్ అంటాం. ఇంకేముండాలి, మందులు ఏముండాలి దాంట్లో అంటే ఆయింట్మెంట్. ఏ ఆయింట్మెంటు, హైడ్రో కార్టిజోన్ ఆయింట్మెంట్ ఉండాలి, ఇంకా యాంటీబయాటిక్ ఆయింట్మెంట్స్ ఉండాలి, యాంటీసెప్టిక్ వైప్ ప్యాకెట్స్ అంటే ఏంది, అవి చిన్న చిన్న దూదిలాగా ఉంటాయి, అవి దాంట్లోకి యాంటీసెప్టిక్ లిక్విడ్ అది ఉంటుంది, దాని ఉంటే ఏమవుతుంది, తుడిచేయడానికి, వైపింగ్ అంటే తుడిచేయడం, గాయాన్ని తుడిచేయడానికి ఉంటాయి. 2 ప్యాకెట్స్ ఆఫ్ ఆస్పిరిన్ ఉండాలి, ఇంకా బ్యాండేజెస్ ఉండాలి. ఎటువంటివి అంటే రోల్ బ్యాండేజెస్ అంటాం, రోల్ అంటే రౌండ్గా ఉండేవంట బ్యాండేజెస్, ఇంకా స్టెరైల్ గాజ్ ప్యాడ్స్ గాయాన్ని మూసేయడానికి ఉండే ప్యాడ్స్. ఇవి స్టెరైల్ అంటే ఏంది, క్రిమి రహితం చేసినటువంటివి ఉంటాయి, అవి స్టెరైల్ ప్యాడ్ సైజుని బట్టి 3x3 ఉండవచ్చు, 4x4 ఉండవచ్చు. ఇంకా 2 ట్రయాంగులర్ బ్యాండేజెస్, త్రికోణాకారంలో ఉండే బ్యాండేజెస్ ఉంటాయి అన్నమాట, దాని ఏమంటే మనం ట్రయాంగులర్ బ్యాండేజెస్ అంటాం. ఇవి ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఉండవలసినటువంటి మందులు లేదా పరికరాలు. ఇంకేముండాలి అంటే ట్వీజర్స్ టు పుల్ అవుట్ స్టింగ్స్, ఏమన్నా లోపల ఉంటే ఇరికిపోతే పుల్లలు, ముళ్ళు ఇరికిపోతే లాగడానికి స్టింగ్స్ ఉన్నాయన్నమాట, పట్కార లాంటిది. కత్తెరలు ఉండాలి, సిజర్స్, ఇంకా థర్మామీటర్ ఉండాలి, తర్వాత గ్లౌజ్ ఉండాలి, సేఫ్టీ పిన్స్ ఉండాలి, ఒక బ్లాంకెట్ కావాలి, ఒక బ్రీతింగ్ బ్యారియర్ అంటే ఒకటి సన్నని పొర ఉండేటువంటి బట్ట లాంటిది ఏదన్నా. ఎందుకు, పేషెంట్కి కృత్రిమంగా శ్వాస అందించే సమయంలో నోరు పెట్టేటప్పుడు మన వల్ల వాడికి హాని కాకూడదు, వాడి వల్ల హాని కాకూడదు, కాబట్టి అడ్డం పెడతాం ఒకటి బట్ట లాంటిది, దాన్ని ఏమంటాం మనము బ్రీతింగ్ బ్యారియర్, అది పెట్టి శ్వాస అందిస్తాం. కోల్డ్ కంప్రెస్ చల్లగా ఉన్నటువంటి ఏదైనా బ్యాగ్, ఐస్ ముక్క లాంటివి ఉండేది అనమాట. ఎందుకు అది, ఆ కంప్రెస్ పెడితే ఏమవుతుంది, బ్లీడింగ్ అయ్యే ప్రాంతంలో రక్తస్రావం కాకుండా కాపాడడానికి వీలవుతుంది. ఇంకోటి ఏంది, ఫస్ట్ ఎయిడ్ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అంటే చికిత్స ఎలా చేయాలనో సూచించేటువంటి ఒక బుక్, అది కూడా ఉండాలి. తర్వాత యాజ్ ఏ ఫస్ట్ ఎయిడర్ మీరు ఏం చూడాలి అక్కడ, యూ హావ్ టు సీ, చూస్తాం సిచ్యువేషన్ ఏందనేది, ఫీల్ మనం అంచనా వేస్తాం, హియర్ వింటాం, స్మెల్ వీ హ్యావ్ టు స్మెల్ ద సిచ్యువేషన్ అనమాట. తర్వాత కొన్ని సిమ్టమ్ చూస్తాం పేషెంట్లో, ఏం చూస్తాం మనము, పెయిన్ నొప్పి ఉందా చూస్తాం, ల్యాక్ ఆఫ్ మూమెంట్ అంటే వాడిలో మూమెంట్స్ ఉన్నాయా లేదా, లేదా గాయమైన చోట మూమెంట్ ఉందా లేదా, నాజియా వికారము లేదా వామిటింగ్ ఉంది, ముఖ్యంగా తలకు దెబ్బ తగిలితే కనుక వాడికి నాజియా అండ్ వామిటింగ్ వికారం వాంతులు ఉన్నాయో లేదా చూస్తాం, అది ఉంటే ఏమైనా లోపల ఏదో ప్రమాదం ఉన్నట్టు మనకు సూచిస్తుంది అనమాట. సో యాజ్ ఎ ఫస్ట్ ఎయిడర్ రెస్పాన్సిబిలిటీస్ మనకి ఏముంటాయి, సిచ్యువేషన్ని అసెస్ చేయండి క్విక్లీ అండ్ సేఫ్లీ, కాల్ ఫర్ ద హెల్ప్ 108 లాంటిది, ఇంజురీ ఎలా ఉందో మనము అంచనా వేయాలి, లెవెల్ ఆఫ్ ఇంజురీ మనము ఐడెంటిఫై చేస్తాం. తర్వాత ఎర్లీ అండ్ అప్రోపరియేట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, వీలైనంత తొందరగా ఇవ్వాలి, కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇంకా ఇన్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అన్నాం, అంటే దేనికి ట్రీట్మెంట్ ఇస్తే మంచిది ఫస్ట్ దానికి ఇవ్వాలన్నమాట. ఉదాహరణకి బ్లీడింగ్ అవుతుంది, జ్వరం ఉంది, మనం ముందు జ్వరం తగ్గించినాక బ్లీడింగ్ తగ్గించడం కాదు, ఫస్ట్ మనము బ్లీడింగ్ తగ్గించిన తర్వాతనే జ్వరం తగ్గిస్తాం. టు మేక్ అండ్ పాస్ ఆన్ ఏ రిపోర్ట్, గివ్ ఫర్దర్ హెల్ప్ ఇఫ్ ఇట్స్ రిక్వైర్డ్, మనము తొందరగా మనం రిపోర్ట్ని ముందరికి పంపిస్తాం. ఇంకేం చేయాలి, డిఆర్ఏబిసి వెరీ ఇంపార్టెంట్, రిమెంబర్ అనమాట. ఇవేం చేస్తాం మనము, మనం పని చేసే ముందు ఇవి చూసుకోవాలి. మనం పేషెంట్కి మనం ఏదైనా చికిత్స అందిందనుకుంటున్నాం, ఫస్ట్ ఎయిడ్ ఇచ్చే ముందు మనము ఇవి చూసుకోవాలి. 3 ఏవేవి, డేంజర్ ఎలా ఉంది, పేషెంట్ రెస్పాన్స్ ఎలా ఉంది, వాడి ఎయిర్వే ఎలా ఉంది, బ్రీతింగ్ ఎలా ఉంది, సర్క్యులేషన్ అవుతుందో చూసుకోవాలి.
డేంజర్ ఏం కావచ్చు, మనకు కావచ్చు, ఇంకోటికి కావచ్చు, పేషెంట్కి కావచ్చు. రెస్పాన్స్ ఎట్లా వస్తుంది మన పేషెంట్కి అంటే జెంట్లీ షేక్ అండ్ షౌట్ అట్ కాజువాలిటీ. మనం వాడిని షేక్ చేయాలి, పిలవాలి. ఈజ్ హీ కాన్షియస్, వాడు స్పృహలో ఉన్నాడా లేదా, మత్తుగా డ్రౌజీ ఆర్ కన్ఫ్యూజ్, వాడు మగతగా ఉన్నాడా, అన్కాన్షియస్ స్పృహలో లేకుండా మూర్చిపోయిండా, అన్కాన్షియస్ కానీ రియాక్షన్ ఉందా లేదా వాడి దగ్గర. తర్వాత వాడిని ఏం చేస్తాం మనము, ఇఫ్ అన్కాన్షియస్ మనం ఏం చేయాలి, వాడిని ప్లేస్ ద కాజువాలిటీ ఇన్ ద స్టేబుల్ సైడ్ పొజిషన్. అంటే వాడిని స్టేబుల్ సైడ్ అంటే ఎటువంటి హాని కాకుండా ఉండేటువంటి పొజిషన్లో మనం వాడిని ఉంచుతాం అన్నమాట. తర్వాత ఎయిర్వే, ఈజ్ ద ఎయిర్వే ఈజ్ ఓపెన్ ఆర్ క్లియర్, శ్వాసనాళము క్లియర్గా ఉందా, ఓపెన్ అయి ఉందా, ఏమన్నా నాయిజీ బ్రీతింగ్ ఉందా, శ్వాస తీసుకునేటప్పుడు ఏదైనా సౌండ్ వస్తుందా, ఆర్ దేర్ పొటెన్షియల్ అబ్స్ట్రక్షన్స్ సచ్ యాజ్ బ్లడ్ ఎక్సెట్రా. అంటే శ్వాసనాళంలో ఏదైనా అడ్డంకులు, ఉదాహరణకి శ్లేష్మము అంట, మ్యూకస్ కానీ బ్లడ్ కానీ అడ్డం ఉందా. ఇఫ్ సో ఓపెన్ అండ్ క్లియర్ ద ఎయిర్వేని క్లియర్ చేయాలి. ఇంకొకటి ఏంది, బ్రీతింగ్, శ్వాస ఎలా ఉంది, ఛాతీ మూమెంట్స్ ఎలా ఉంది, చెస్ట్ మూమెంట్స్ చూస్తాం మనం. వీ హ్యావ్ టు లుక్ ఫర్ ద చెస్ట్ మూమెంట్స్. తర్వాత వీ హ్యావ్ టు లిజన్ ద సౌండ్స్ అండ్ బ్రీతింగ్, సౌండ్ ఎలా ఉంది శ్వాస ఆడేటప్పుడు. ఇంకా ఫీల్ ద బ్రీతింగ్ ఆన్ యువర్ చీక్, మనము చెంప పెట్టి బ్రీతింగ్ మనము ఫీల్ అవుతుంటాం అక్కడ. ఇంకా ఇఫ్ నాట్ బ్రీతింగ్ ఏం చేస్తాం మనం, వాడికి నోటితో నోటు పెట్టి మనము ఆర్టిఫిషియల్లీ కృత్రిమ శ్వాసని అందించడానికి ట్రై చేస్తాం. ఓకే, దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఏ ఫస్ట్ ఎయిడర్.